ఓకే. సో, అందరికీ నమస్కారం. ఇక్కడ ముఖ్యంగా దీనిలో ఏంటంటే మనము కొన్ని ప్రధానమైనటువంటి పోస్టుల గురించి మాట్లాడుకుంటాం. ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్ ఇక్కడ 2 ఉన్నాయి. సో, అసిస్టెంట్ ప్రొఫెసరు 3 ఉన్నాయి. సీనియర్ రెసిడెంట్ 3 ఉన్నాయి. ఈ పోస్టుల వివరాల గురించి చూద్దాం. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే మీకు ప్రతి జాబ్ అప్డేట్ జాబు కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. సో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా దీన్ని నిర్వహిస్తున్నారు. సో మనకు ముఖ్యంగా ఏ రోజు నుంచి అంటే 23/9/2024 నుంచి అంటే సెప్టెంబర్ 25, 2024 రోజున వాళ్ళకు ఇంటర్వ్యూ నిర్వహించబోతా ఉన్నారు. సో ఎక్కడంటే ఛాంబర్ ఆఫ్ ద సూపరింటెండెంట్ మెడికల్ హాస్పిటల్ జోగులాంబ గద్వాల్కి సంబంధించింది ఇది. సో దీనికి సంబంధించినటువంటి ఇది 1 ఇయర్ సంబంధించినటువంటి టెంపరరీ పీరియడ్, అంటే 31/3/2025 వరకు టెంపరరీగా నిర్వహిస్తున్నట్టుగా అంటే హాస్పిటల్ వాళ్ళు దీనికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క సంబంధించిన అంశం ఏంటంటే అసోసియేటెడ్ ప్రొఫెసర్ సంబంధించింది. అందులో ఎంఎస్ ఇన్ ఓబిజెడ్ యాజ్ పర్ ద టెక్ అండ్ రెగ్యులేషన్ ఎన్ఎంసి 2022 5 years పోస్ట్ ఆఫ్ పీజీ ఎక్స్పీరియన్స్. సో ఆ విధంగా దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాడు. అదేవిధంగా ఇది మనకు ఎన్ని పోస్టులు 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నది. ఎంఎస్ ఇన్ ఓబిజెడ్ యాజ్ పర్ ద టెక్ అండ్ రెగ్యులేషన్ ఎన్ఎంసి 2022. దీన్ని కూడా 1 year సీనియర్ రెసిడెంట్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్లో ఉండాలి. సో ముఖ్యంగా ఇది ఎంబీబీఎస్ వాళ్ళకి సంబంధించింది. ఇది ఎంబీబీఎస్ అడిషనల్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వారికి ఇది ఎక్కువ ఎలిజిబిలిటీ అవకాశం ఉంది. సీనియర్ రెసిడెంట్ కూడా ఉంది. ఎంఎస్ ఇన్ ఓబిజెడ్ యాజ్ పర్ ద టెక్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ద ఎన్ఎంసి 2022. సో ఎంబీబీఎస్ అండ్ ద అడిషనల్ క్వాలిఫికేషన్ రిజిస్టర్డ్ విత్ ద తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో కూడా వీళ్ళు రిజిస్టర్ అయి ఉండాలి. సో దీనికి సంబంధించిన సమాచారం ముఖ్యంగా వీళ్ళు 50% మార్క్స్తోని వాళ్ళు పీజీలో కూడా వాళ్ళకు ఉండాలి. దాంతోపాటుగా అపాయింట్మెంట్ షెల్ బి కన్సర్న్ ద నేషన్ ఆఫ్ ద ఫారెస్ట్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కమ్ అండ్ ఫస్ట్ అపాయింట్మెంట్, అంటే ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో ఫస్ట్ అంటే ఇట్లా ఏంటంటే అప్లై చేసుకొని సరైన టైంలో వచ్చిన వారికి మరి ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా అవకాశం అనేది అంటే ఎక్కువ అవకాశం ఉంది. సో వాళ్ళకి ఎక్కువ జాబ్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఇక్కడ వీళ్ళ శాలరీ ఎంత ఉంటుందంటే అసోసియేటెడ్ ప్రొఫెసర్కు 1,50,000 పర్ మంత్ ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్కు 1,25,000 ఉంటుంది పర్ మంత్. సీనియర్ రెసిడెంట్కు 92,575 పర్ మంత్ ఉంటుంది. ఇది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్ ఎలా ఉందంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ ద రిపోర్ట్ ఫ్రమ్ ద విత్ ఇన్ 1 week ద రిసీవింగ్ దేర్ అపాయింట్ ఆర్డర్. సో అదేవిధంగా సెలెక్ట్ క్యాండిడేట్స్ ద ఎలిజిబుల్ ద 15 days లీవ్ ఇన్ ద క్యాలెండర్ ద ఇయర్ ఆఫ్ ద బేసిక్స్. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా మనము పూర్తి వివరాలు చూసినట్లయితే దీని ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంది సార్ అంటే ఇంటర్వ్యూ చూసినట్లయితే ఇంటర్వ్యూ డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంటర్వ్యూ డేట్ చూసినట్లయితే మనకు 23. సో డేట్ ఆఫ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ 23/9/2024, అంటే సెప్టెంబర్ 23న 25 మధ్యలో ఈ 2 రోజులు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే ఛాంబర్ ఆఫ్ ద సూపరింటెండెంట్ మెడికల్ హాస్పిటల్ జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. సో ఈ వీడియోస్లో అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో జాబ్ అప్డేట్స్ పొందాలంటే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.